హలో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఛానల్ సబ్స్క్రైబర్కి అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చాలా ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొస్తా. ఇది లేటెస్ట్ ఫైండింగ్. ఇది మామూలుగా ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కారం ఎక్కువ తినడం అలవాటు, చింతపండు ఎక్కువ తినడం అలవాటు. మనకి అధికంగా ఏది తీసుకున్నా మనకు కారాలు మసాలాలు చాలా ఎక్కువ తింటాం. వీటి వల్ల ప్రతి ఒక్కరికి చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే కడుపులో మంట. దాన్నే అల్సర్ అంటారు. కడుపులో మంట వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా కారం వేసుకొని చికెన్ అలాంటివి తిన్నారనుకోండి, ఖచ్చితంగా కడుపులో మంట వస్తుంది. అసలు ఈ కడుపులో మంట అనేది ప్రతి ఒక్కరిని పట్టుకొని బాగా వేధిస్తున్నటువంటి ఒక సమస్య. దీంట్లో ముఖ్యంగా ఈ కడుపులో మంట అనేది ఒకటి వచ్చేసి మామూలుగా ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది, లేదా మీలో స్ట్రెస్ ఉన్నా కూడా, అంటే బాగా దిగాలుగా ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టు బాగా స్ట్రెస్ ఉన్నా కూడా మీలో కడుపు మంట వచ్చేదానికి చాలా అవకాశాలు ఎక్కువ. అది కాకుండా ఒక రకమైన పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు, అంటే ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడువు నొప్పులు ఉన్నాయి, ఏ నొప్పులు ఉన్న నొప్పులకు వాడే మందులు వాడినప్పుడు కూడా మీకు ఈ కడుపు మంట వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, డాక్టర్ని కలిసినారు, ఒక ఆర్థోపెడిషనే కలిసినారు, లేదా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కలిసినారు. వాళ్ళు పెయిన్ కిల్లర్ మీకు రాయాలా. ఆ పెయిన్ కిల్లర్ రాసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఈ కడుపులో మంటను తగ్గించేటటువంటి మాత్రలు ఖచ్చితంగా రాస్తారు. ఓకే, డాక్టర్లు ఒక వారం రోజులు రాస్తే ఇబ్బంది లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ముఖ్యంగా మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఏం చేస్తామంటే, అంటే ప్రతి ఒక్కరు మనకు అన్ని తెలిసేసి అని ఒక ఆలోచనలో ఉంటాం కదా. ఈ మిడిమిడి జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే, మామూలుగా ఏదైనా కడుపు మంట వచ్చిందంటే నేరుగా వెళ్ళిపోయి మెడికల్ షాప్లోకి వెళ్ళి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు ఇవ్వండి, లేదా అల్సర్ మాత్రలు ఇవ్వండి, లేదా కడుపులో మంట తగ్గించే మాత్రలు ఇవ్వండి అని తీసుకొని రెగ్యులర్గా వాడతారు. ఈ రెగ్యులర్గా వాడడం అనేది చాలా పెద్ద సమస్య. ముఖ్యంగా రీసెంట్గా న్యూరాలజీ క్లినికల్ ప్రాక్టీస్ అనే ఒక జర్నల్లో ఏప్రిల్ 24వ తేదీ ఒక స్టడీని పబ్లిష్ చేసినారు. ఆ స్టడీలో ఏం చెప్తారంటే, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడడం వల్ల మైగ్రేన్ రావడం, తలనొప్పి రావడం అవకాశాలు చాలా 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 ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఒమిప్రజోలు, రాబిప్రజోలు, ప్యాంటప్రజోలు, ఎసోమిప్రజోలు ఇలాంటివి ఉంటాయి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. వీటిల్ని వాడడం వల్ల తలనొప్పి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ, ఒక పక్క చెంప నొప్పి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇప్పుడు చెప్పినాను మీకు, ఒమిప్రజోల్, రాబిప్రజోల్, ప్యాంటప్రజోల్, లాన్సోప్రజోల్ ఇలాంటివి, డెస్లాన్సోప్రజోల్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఒక వారం రోజులు వాడినా కూడా కంటిన్యూస్ గా ఖచ్చితంగా తలనొప్పి, ఈ మైగ్రేన్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా ఇంతకు ముందర రానిటిడిన్ అని, ఫామోటిడిన్ అని చెప్పేసి కొన్ని మందులు వాడతారు. అది ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. ఆ మాత్రలు వాడితే గనక వాటి వల్ల ఆల్మోస్ట్ 40% మీకు తలనొప్పి వచ్చేదానికి అవకాశం ఎక్కువ. అదే ఈ ప్యాంటప్రజోల్, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడితే 70% మీకు తలనొప్పి లేదా మైగ్రేన్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. అది కాకుండా టానిక్లు ఇస్తారు మన కడుపులో మంట తగ్గడానికి, రోజ్ కలర్ లో ఉంటది. ఆ టానిక్లు తీసుకుంటే 30% మీకు తలనొప్పులు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. ఇది ఎలా కనుక్కున్నారంటే, నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే అండ్ ఎగ్జామినేషన్ అనే రీసెర్చ్ లో వాళ్ళు కనుక్కునింది ఏంటంటే, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా తలనొప్పి, ఈ హెడేక్లు, మైగ్రేన్ వచ్చేదానికి అవకాశం. ప్రత్యేకించి ఇప్పుడు మీకు ఆల్రెడీ మీలో తలనొప్పి ఎక్కువ ఉంది, అప్పుడప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎక్కువ రోజులు వాడకూడదు. మీరు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి డాక్టర్ సలహా మీద వాడాలా. అలా కాకుండా మీ ఇష్టానికి రోజు ఒక టాబ్లెట్స్ తీసేసుకునేసి నెలల తరబడి వాడినారంటే మీకు తలనొప్పి, మైగ్రేనే కాదు వేరే వేరే సమస్యలు వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా DCG అంటారు, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, ఈ ప్యాంటప్రజోల్, రాబిప్రజోల్, లాన్సోప్రజోల్ 8 వారాల కన్నా కానీ ఎక్కువ వాడుతూ ఉంటే వాళ్ళలో కిడ్నీలు చెకప్ చేసుకుంటూ ఉండాలి. అది కాకుండా మెగ్నీషియం లెవెల్ కూడా పడిపోతుందని చెప్పింది. సో ఈ వార్నింగ్ లెటరు కంపల్సరీ ఈ మందులు అమ్మే బాక్సుల్లో పెట్టాలని గవర్నమెంట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ చెప్పింది. సో ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడడం వల్ల, విరివిగా వాడడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే, మీ కాల్షియం అబ్జార్ప్షన్ జరగదు, మీ బోన్లు వీక్ అయిపోతాయి. వీక్ అయినాయంటే ఇరిగిపోయేదానికి అవకాశాలు ఎక్కువ. అది కాకుండా మీ వైటమిన్ D3 అబ్జార్ప్షన్ కూడా అవ్వదు. సో ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ డాక్టర్ల సలహా మీద కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాడినారంటే మాత్రం మీకు లేనిపోని కిడ్నీ సమస్యలు తెచ్చుకుంటారు. మీరు తలనొప్పి ఆల్రెడీ ఉంటే తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది, లేదా మీకు తలనొప్పి లేకపోతే, మీకు ఒంటి పక్క చెంప నొప్పి లేకపోయినా కానీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దయచేసి ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ, లేదా ఈ ఫామోటిడిన్, రానిటిడిన్ కానీ, లేదా ఆ రోజ్ కలర్ లో ఉండే టానిక్ కానీ
మీ అంతటా మీరు తీసుకొని వాడవద్దు. 1 రోజులు 2 రోజులు అంటే ఓకే, కానీ వారాల తరబడి నెలల తరబడి మీ అంతటా మీరు తీసుకొని వాడవద్దు. ఒకవేళ డాక్టర్ సలహా ఇచ్చినాడంటే మాత్రం ఖచ్చితంగా వాడచ్చు. ఇంకొకటి, మీకు ఆల్రెడీ తలనొప్పి ఉంది, అప్పుడప్పుడు ఒంటి చెంప నొప్పి కూడా వస్తూ ఉంది, డాక్టర్ని కలిసినారు, డాక్టర్ మీకు ఈ కడుపులో మంట రాకుండా టాబ్లెట్స్ రాసినారు. ఖచ్చితంగా మర్చిపోకుండా డాక్టర్ చెప్పండి, సార్ నాకు తలనొప్పి వస్తుంటుంది, అప్పుడప్పుడు నాకు ఒంటి చెంప నొప్పి వస్తుంటుంది సార్, మీరు ఈ అల్సర్ డ్రగ్లు రాసేటప్పుడు వాటి వల్ల అది కూడా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయనేసి తెలుసుకోవడం జరిగింది, అది కొంచెం చూసి రాయండి సార్. ఒకవేళ నాకు ఖచ్చితంగా కడుపులో మంటకి టాబ్లెట్స్ రాయాల్సిన అవసరం కానీ ఉంటే గనక ఏ దేంట్లో అయితే తక్కువ ఈ అవకాశాలు ఉన్నాయో తలనొప్పి వచ్చేదానికి, తర్వాత ఒంటి చెంప నొప్పి వచ్చేదానికి అవకాశం ఉండే ఆ మందులు రాయండి అని అడగండి. మీ అంతటా మీరు మాత్రం తీసుకొని వాడవద్దు. మీరు ఖచ్చితంగా డాక్టర్ సలహా మీదనే వాడండి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లేదా రానిటిడిన్, ఫామోటిడిన్, ఈ ఒమిప్రజోల్, రాబిప్రజోల్, లాన్సోప్రజోల్, ప్యాంటోప్రజోల్ లేదా ఈ టానిక్, ఇవి వచ్చేసి మీ అంతటి మీరు వాడకుండా జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ సలహా మీద వాడండి. అది కూడా నెలల తరబడి వాడకుండా మీ ఆహారపు అలవాట్లో మార్పు చేసుకోండి. ఖచ్చితంగా మీకు అసిడిటీ రాకుండా ఉండాలంటే మీరు వాడే నూనె జాగ్రత్తగా వాడండి. మీరు పచ్చిమిరపకాయలు ఆపేయండి, ఎక్కువ కారం వాడద్దు, ఎక్కువ మసాలాలు వాడద్దు, స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఇవన్నీ చూసుకున్నారంటే మీకు కడుపు మంట తగ్గేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. నాకు నింది ఒకప్పుడు ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ తీసుకోకుండా నేనేమి తినలేని పరిస్థితి ఉంది. అలాంటిది నేను మెడికల్లో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి నా అంతటా నేను డాక్టర్లు ఇచ్చిన సలహాల మేరకు నాకున్న పరిజ్ఞానాలు ఏం చేసినానంటే, మా ఇంట్లో పచ్చిమిరపకాయ అనేది వాడం, కారం అనేది ఎక్కువ వాడడం, ఉప్పు కూడా చాలా వరకు తగ్గిస్తాం. మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారానే ఖచ్చితంగా మనలో ఈ కడుపు మంట రాకుండా ఉండేదానికి అవకాశం తీసుకోవచ్చు. ఈ కడుపు మంట ఉన్నప్పుడు మీరు డాక్టర్ సలహా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మాత్రలు వాడుతూ ఉండారంటే ఖచ్చితంగా మీలో ఒంటి చెంప నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంది, తలనొప్పి వచ్చేదానికి అవకాశం ఉంది, కిడ్నీలు పాడైపోయేదానికి అవకాశం ఉంది, మీ ఎముకలు వీక్ అయిపోయేదానికి అవకాశం ఉంది. వీక్ అయినా అంటే మీరు ఎప్పుడైనా జారిపడ్డా ఇరిగిపోతాయి. అవే కాకుండా వేరే చాలా సమస్యలు వస్తాయి. దయచేసి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి అందరికి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.